ఏంటి మూషిక? ఏదో సంతోషంగా కనబడుతున్నావేంటి? ఏం లేదు స్వామి. ఇప్పుడే 'మగధీర' సినిమా చూసొస్తున్నాను. 'శతధృవంశి వధుడు' అనే ఒక క్యారెక్టర్ చాలా బాగుంది స్వామి. అవునా? ఈ మాత్రం దానికైనా ఏంటి, దానికి మించిన స్టోరీ ఏమైనా చెప్తారా? ఉంది. వింటానంటే చాలా పెద్ద స్టోరీనే ఉంది. చెప్పండి స్వామి. కారు దండకారణ్యం, పారే సెలయేరు, కూసే కోకిల, దుప్పి గంతులు, ఇలా ప్రతి కదలికకి రూపం ఇస్తున్న వాటి శబ్దాలు. ఆ శబ్దాల చాటున మాటు వేసుకుంది ఒక విధ్వంసం. రమణీయమైన ప్రకృతిలో చిరు అలజడి గమనించి ముందుగానే తమ్ముడిని హెచ్చరించాడు ఆ వీరుడు. తమ్ముడు, నువ్వు వదినకు రక్షణగా ఇంటి దగ్గరే ఉండు అనే మాటను చెప్పాడు. పొదల్లో నుండి కొద్ది కొద్దిగా కొండంత రూపం దాలుస్తూ అతి సమీపంలో శత్రువుల సైన్యం కనబడింది. పద్ధతిగా పోరాడడానికి వచ్చేందుకు వాళ్ళు మామూలు కాదు. అది ఒక భయంకరమైన రాక్షస సైన్యం. ప్రమాదం ఒకవైపు నుండి వస్తే సామాన్య జనులైతే ఇంకో వైపుకి వెళ్తారు. కానీ ఈ సైన్యం అన్ని దిక్కుల నుండి ఏకకాలంలో దాడి చేసే ప్రణాళిక వేసుకుని వస్తుంది. నిర్ణయం తీసుకునేంత సమయం లేదు. ప్రతి క్షణం ఒక ప్రాణంతో సమానం. ఇలాంటి పరిస్థితుల్లో చెక్కు చెదరని మనోధైర్యంతో ఆ వీరుడు అడుగు ముందు శత్రుముఖులకి ఎదురుగా వెళ్ళాడు. వచ్చే సైన్యం ముందు వృత్తాకారంలో అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. ఒక యుద్ధం చేయాలంటే శత్రువుని ఆయుధంతో చంపడం ఎంత ముఖ్యమో, వాడు వేసే ఆయుధం నుండి తప్పించుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదా ఆ ఆయుధాన్ని ఎదుర్కొనడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు శత్రువుల గురిని తప్పించేలా తాను అత్యంత వేగంగా తన స్థితిని మార్చుకుంటూ, మరోవైపు 14,000 సైన్యం చుట్టూ వస్తుంటే తాను వారి చుట్టూ తిరుగుతూ అస్త్రాలు వేస్తూ శత్రువులను 72 నిమిషాలలో ఆ రాక్షస శత్రువులను 72 నిమిషాలలో 14,000 మందిని మట్టుబెట్టాడు ఈ వీరుడు. అంటే కేవలం ఒక సెకనులో బాణం తీసి అన్ని వైపుల నుండి కదులుతూ వస్తున్న సైన్యంలో ప్రత్యేకమైన ఖచ్చితత్వంతో గురిపెట్టి కొడితే కానీ 72 నిమిషాల్లో 14,000 మంది సంహరించబడరు. సెకనుకి ముగ్గురు అంటే ఒక సెకనుకు 3 బాణాలు తీసి వాటిని ఇంటికి సంధించి ఒకేసారి వదిలిపెట్టాలి. అవి కూడా 3 వేరు వేరు దిక్కుల్లో ఉన్న రాక్షసులకి గురి తప్పకుండా తగిలితే కానీ ఆ యుద్ధం పూర్తి కాదు. అలాంటి అసాధ్యమైన వీరత్వాన్ని ప్రదర్శించి రాక్షస సైన్యాన్ని మట్టికిరిపించాడు ఆ మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి మరెవరో కాదు, శ్రీరామచంద్రమూర్తి. వచ్చిన ఆ సైన్యం ఎవరో కాదు, కరదూషణుల 14,000 సైన్యం. రావణుడు శూర్పణఖకి జరిగిన అవమానానికి బదులుగా వీరితో యుద్ధం చేయమని పంపిస్తాడు. ఆ శ్రీరామచంద్రుడు ఏకకాలంలో శత్రువుల నుంచి వస్తున్న ఆయుధాలను, బాణాలను, లేదా వారి నుంచి వచ్చే అస్త్రాలను నిర్వీర్యం చేస్తూ, అలాగే ఈ శత్రు సైన్యాన్ని కూడా మట్టుపెడుతూ అలా 14,000 మందిని ఒక 72 నిమిషాలలో సంహరించాడు. ఇదంతా చూస్తూ ఉన్న సీతమ్మ తల్లి తన భర్త వీరత్వానికి ముగ్ధురాలైపోయి శ్రీరాముని చేరింది. యుద్ధ గాయాలతో ఉన్న శ్రీరాముడి కోమలమైన శరీరాన్ని, అలాగే పడి ఉన్న రాక్షసుల శరీరాలను చూసి తన భర్త యొక్క వీర పరాక్రమాన్ని గుర్తించిన సీతమ్మ తల్లి రాముడిని ప్రేమగా ఆలింగనం చేసుకుంటుంది.